శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 10 ఆగస్టు నుంచి 16 ఆగస్టు వరకు గల కాలానికి రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితిలో మిథున రాశిలో శుక్ర గురువులు ఉన్నారు. కర్కాటక రాశిలో రవి బుధులు, సింహరాశిలో కేతువు, కన్య రాశిలో కుజుడు, కుంభరాశిలో చంద్ర రాహువులు, అలాగే మీన రాశిలో వక్రించినటువంటి శనిగారు. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క గమనం మాత్రమే కుంభరాశి నుంచి తన ఉచ్చస్థానమైనటువంటి వృషభ రాశికి వచ్చి ఉన్నది. ఇక గ్రహ స్థితుల్లో మార్పు అయితే లేదు, కానీ గ్రహ సమ్మేళనాల గురించి తెలియచెప్పుకుందాం. గురు శుక్రుల కలయిక జరుగుతోంది. అద్భుతమైనటువంటి ధనయోగాలు, అలాగే కీర్తి ప్రతిష్టలు, జ్ఞానము ఇవన్నీ కూడా పెరుగుతాయి. రవి బుధులు బుధాదిత్య యోగం అని చెప్పి మనం తెలియచెప్పుకుంటూ ఉంటాము. ఇది ఏ రాశిలో ఉన్నా కూడా మంచి ఫలితాలనే ఇస్తుంది. కాబట్టి ఈ బుధాదిత్య యోగం గురించి సంతోషించడమే తప్ప ఇక వ్యతిరేకత అయితే మటుకు ఎక్కడ ఉండదు. ఇక చంద్ర రాహువులు మానసికమైనటువంటి అస్థిమితం ఏర్పడడానికి, ఎదుటివారి మీద అనుమానం కలగడానికి అవకాశం ఉంటుంది ఆ గ్రహస్థితి. అయితే గురువు గారి యొక్క దృష్టి ప్రభావం, నవమ దృష్టి ప్రభావం చేత ఈ ఫలితం కొంచెం తగ్గుతుంది అని చెప్పచ్చు. ఏదైనా ఆలోచనల భారం అయితే మటుకు ఎక్కువగా ఉంటుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతుంది. ఇంకా దృష్టుల విషయానికి వస్తే శని కుజుల యొక్క పరస్పర దృష్టి సమసప్తకాలలో ఉన్నాయి. ఇవి ఆరోగ్యం, అలాగే రోడ్డు ప్రమాదాలు, ఇక భార్యాభర్తల మధ్య సమస్యలు, వ్యాపార సమస్యలు, రక్తానికి సంబంధించి, కీళ్ళకి సంబంధించి, గర్భానికి సంబంధించి, అవయవాలకి సంబంధించి, వినికిడికి సంబంధించి, తలకి సంబంధించి, అలాగే తల లోపల భాగం మెదడుకి సంబంధించి, ఇలా అనేక రకాల భాగాల మీద, ఆరోగ్యం మీద, వ్యాపారం మీద, రాజకీయాల మీద, ఆర్థిక వ్యవస్థ మీద, అలాగే ప్రజలలో ఉండేటటువంటి భయము, యుద్ధ భయము, కరువు కాటకాలు, ఈ రెండిటి గురించే ఎక్కువగా ప్రజలు ఆందోళన పడుతూ ఉంటారు. యుద్ధ భయాలు, కరువు కాటకాలు ఇవి కొంచెం ఎక్కువగా ఉండేటటువంటి అవకాశం ఉంది. అలాగే రోడ్డు ప్రమాదాల విషయంలో కూడా అత్యంత జాగ్రత్తగానే ఉండాలి. ఒక్క రోడ్డు ప్రమాదమే కాదు, అది జల మార్గం అవ్వచ్చు, వాయు మార్గం అవ్వచ్చు, రోడ్డు మార్గం అవ్వచ్చు, కాలినడక అవ్వచ్చు, ఏ రూపకంగా అయినా జాగ్రత్తే. మరి ఈ జాగ్రత్తలు ఎవరు తీసుకోవాలండి అంటే, మీ జన్మజాతకంలో కూడా శని కుజుల యొక్క దృష్టులు ఉన్నాయంటే, అంటే శనిగారి కుజుడి యొక్క పరస్పర వీక్షణము సప్తమ స్థానంలో ఉంటుంది. శనిగారి దృష్టి ఒకవేళ 3వ స్థానం మీద ఉండి అక్కడ కుజుడు ఉన్నా, లేదా శనిగారి దృష్టి 10వ స్థానం మీద ఉండి అక్కడ కుజుడు ఉన్నా, కుజుని యొక్క 4వ దృష్టి ఉండి అక్కడ శనిగారున్నా, 8వ దృష్టి ఉండి అక్కడ శనిగారున్నా, ఇలా ఏ రకంగా అయినా కూడా శని దృష్టి కుజుడి మీద కానీ, కుజుని దృష్టి శని మీద కానీ పడుతూ ఉంటే వాళ్ళందరూ ఈ జాగ్రత్తలు తీసుకోవాలి, తప్పనిసరిగా పరిహారాలు తీసుకోవాలి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. పరిహారాల విషయంలో ఈ వీడియో చివర చెప్తాను. పరిహారాలన్నీ ఎన్ని కుదిరితే అన్ని పరిహారాలు చేసుకోవాల్సిందిగా సూచన చేస్తూ ఉన్నాను. రాసుల్లోకి వెళ్దాం. మిథున రాశి వారికి 10వ తేదీ నుంచి 16వ తేదీ వరకు గల ఈ వారంలో చాలా అద్భుతమైనటువంటి గ్రహస్థితుల ఫలితాలు ఉన్నాయి. 4 గ్రహాల యొక్క ఫలితాలు చాలా చాలా బాగుంటున్నాయి. రాశిలో ఉన్నటువంటి గురు శుక్రులు, అలాగే ద్వితీయంలో బుధుడు రవి గారితో కలిసి బుధాదిత్య యోగము, తృతీయంలో కేతువు, ఈ వరుస రాసుల్లో గ్రహాలు కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తాయి. అలాగే మంచి కీర్తి ప్రతిష్టలు, ధనయోగాలు, సంతానం చాలా చాలా బాగుండడము, సంతానం వల్ల తృప్తి కలగడము, అలాగే సంతానానికి మంచి అభివృద్ధి, ద్వితీయ సంతానం కోరుకునే వారికి ద్వితీయ సంతానం ఉంటుంది, ప్రథమ సంతానం కోరుకునే వారికి ప్రథమ సంతానం ఉంటుంది. అలాగే సంతానం ఇప్పటికే కలిగి ఉన్న వారికి వారి పట్ల చాలా సంతృప్తి ఉంటుంది, సంతాన అభివృద్ధి ఉంటుంది, సంతానం పట్ల చాలా సంతృప్తి ఉంటుంది. అనేక విధాలుగా సంతానం వల్ల చాలా బాగుంటారు. అలాగే స్థాన చలనాలకి అవకాశం ఉంది. విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు.
మాట తీరు చాలా బాగుంటుంది. కుటుంబానికి మంచి వృద్ధి కలుగుతుంది, గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి, ధన ఆదాయం బాగుంటుంది, అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటాయి. మాతృవర్గ రీత్యా మటుకు కొంచెం అనారోగ్య సూచితము లేదా మాట పట్టింపు ఇలాంటివి ఉండడానికి అవకాశాలు చాలా కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఉద్యోగ జీవితంలో ఓర్పు కలిగి ఉండాలి అని తెలియచెప్తాను. స్థిరచరాస్తుల వృద్ధి కొరకు మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇది చెప్పదగ్గ సూచన. విద్యార్థులు అధికంగా కృషి చేయాలి. స్త్రీల విషయంలో శని కుజుల స్తోత్ర పారాయణాలు తప్పనిసరిగా చదువుకోవాలి, శివారాధన చేయాలి. అలాగే వ్యవసాయదారులకి మనం ప్రత్యేకంగా చెప్పుకుంటూ ఉంటాం. వ్యవసాయదారుల విషయంలో చాలా చాలా బాగుంది. వీరికి అనేక విధాలుగా ఉత్సాహంతో కూడిన కాలం అని చెప్పి తెలియచెప్పచ్చు. అలాగే ఆదాయ మార్గాలు కూడా పెరుగుతాయి అని చెప్పచ్చు. ఇక వివాహాది శుభకార్యాలు కుదురుతాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. కోర్టు కేసులు, విడాకులు ఇలాంటివి ఉన్నవారు మటుకు చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే వ్యాపార భాగస్వాములతో కూడా ఐకమత్యం విషయంలో చాలా బాగుంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక పిత్రార్జితాలు బాగుంటాయి. పితృవర్గ రీత్యా కూడా అనేక విధాలుగా వీరికి సంతృప్తి కలిగించే కాలంగా తెలియచెప్పచ్చు. ఉద్యోగ జీవితంలో ఓర్పు కలిగి ఉండండి, మంచి ఫలితాలు ఉంటాయి. కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారు బాగున్నారు. రాజకీయ నాయకులు బాగున్నారు. ప్రజా సమూహాలు బాగున్నాయి. కొత్త పనులు ఏమన్నా మీరు ప్రారంభించాలి అనుకుంటే చక్కటి అనుకూలత కనిపిస్తోంది. ఈ రాశి వారు అందరూ కూడా శివారాధన తప్పనిసరిగా చెయ్యండి. అలాగే దుర్గ పూజ చెయ్యండి. ఈ రెండు విధాలుగాను మీరు ఈ పూజ చేసుకున్నట్టయితే కనీసం ఏ ఒక్కటి చేసుకున్నా కూడా చాలా చాలా మనశ్శాంతి ఉంటుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క వ్యయస్థాన సంచారము కొంచెం ఇబ్బంది పెడుతుంది. అయితే మీరు చేసుకునేటటువంటి ఈ పరిహారాల వల్ల కానీ లేదా యోగా చేయడం వల్ల కానీ మీకు చాలా వరకు మనశ్శాంతి వచ్చి ఈ చంద్రుడు ఇచ్చేటటువంటి వ్యయస్థాన దుఃఖం ఏదైతే ఉందో దాన్ని తీర్చేస్తారు. తీర్చడం అంటే దుఃఖం రాదు అని చెప్పడం కాదు, ఆ దుఃఖాన్ని మీరు సమర్థవంతంగా ఎదుర్కోగలిగేటటువంటి మానసిక స్థైర్యం మీకు వస్తుంది అని చెప్పి తెలియచెప్తూ ఉన్నాను. శని కుజ స్తోత్ర పారాయణలు కూడా ప్రతివారు పఠించండి అని చెప్తూ, అన్ని విధాలా బాగున్నప్పుడు ముఖ్యంగా గురు శుక్రుల బలం చాలా చాలా బాగుంది, కేతు బలం చాలా బాగుంది, అలాగే బుధాదిత్య యోగం బాగుంది. ఇన్ని రకాలుగా బాగున్నప్పుడు మీరు మీ జీవితాశయం ఏదైతే ఉందో దాన్ని నెరవేర్చుకోవడానికే కృషి చేయండి అని మరొకసారి తెలియజేస్తున్నాను. శుభం. శుక్రగ్రహం యొక్క అనుకూలత కొరకు హిమకుంద మృణాళాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భాగం ప్రణమామ్యహం. ఓం ద్రాం ద్రీం ద్రౌం సహ శుక్రాయ నమః.